కసిగా ఉంటే ఇప్పుడు శర్మిలమ్మ మాట్లాడుతున్నది కదా, ఏ జగన్ అనొచ్చా అన్న? ఏం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి నీ పరిపాలన బాగలేదు, నేను నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తావా? ఏం ప్రశ్నిస్తావు నువ్వు? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు మీరు, ఒకే రక్తంలో పంచుకున్న వాళ్ళు మీరు. ఇదే నీ నోట్లోనే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు బతికుంటే కాంగ్రెస్ను ఉమ్మి ఉంటాడు అని మాట్లాడినావు నువ్వే. మా అన్నని అన్యాయంగా జైల్లో పెట్టినారని మాట్లాడింది నువ్వే. మీ అన్న కోసం తప్పించింది నువ్వే. అదే అన్నపైన ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొని వస్తుంటే ఆమెకి ఎన్ని మంది సపోర్టు? చంద్రబాబు పూర్తి సపోర్టు. అక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని చెప్తే పంపిస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఆమె మాట్లాడుతున్నది. కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ సపోర్టే లేదు ఆమెకి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లెలుగా ఉండరు. ఈమెని మనం శూర్పణఖ మాదిరిగా పంపిస్తే రావణాసురుడు యుద్ధం జరిగింది, దానికి శూర్పణఖ కారణమైంది, అట్ట అవుతుందని సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన ఇటలీ మైండ్ ఉండే ఆమె చేసే పనులు ఇవి. ఆ రోజు జగనన్న బాణం అన్నావు, ఈరోజు నువ్వు చంద్రబాబు బాణమా? అదేవిధంగా కాంగ్రెస్కి బాణమా లేదా బీజేపీకి బాణం నువ్వా? ఎవరి బాణం? అది కూడా అంటుంది ఆమె. నిజంగా ఆమెకి నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. జగనన్న కన్నా కూడా చంద్రబాబే బెటర్ అని ఇచ్చింది నిన్న పరిపాలనలో. లోకేష్ సొంత అన్నలంటాడు, సొంత అన్న ఏమంటే ఈమెకి పాపం లోకేష్ సొంత ఎప్పుడైనాడు మనకి సొంత అన్న అంటే మీ నాయన్ని మీ నాయన్ని చంపేదానికి కారకుడైనటువంటి చంద్రబాబు సొంతమా? మీ అన్నని జైలుకి పంపించినప్పుడు సొంతం నీకు అన్న. వాళ్ళని నువ్వు అన్న అంటున్నావంటే నీ విజ్ఞతకు వదిలేవలసింది. ఏంటి ఆమె మోటివ్ ఏమంటారు? ఆమె మోటివ్ నాకు తెలిసి ఒకటేమ్మా, ఎందుకు నువ్వు వ్యతిరేకం పోయినవరని దానికి జవాబు చెప్పేటట్టుంటే ఆమెతో మాట్లాడచ్చు. మరి ఎందుకమ్మా తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని పెట్టింది? అప్పుడు కాంగ్రెస్ని అసహించుకోలేదా? కాంగ్రెస్ని తిట్టలేదా? అదే కేసీఆర్ని తిట్టలేదా? ఇదే బీజేపీని తిట్టలేదా? మరి ఈరోజు నోరే ఎత్తకుండా ఎవరిని తిట్టకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి నువ్వు కలిపిన దానివల్ల నా వల్ల గెలిచినారు కాంగ్రెస్, ఇక్కడ కూడా అట్నే చేస్తాను, ఇక్కడ వచ్చి నువ్వు పదవి కోసం నీకు అధ్యక్ష పదవి దానికి పోతే నీకు అధ్యక్ష పదవి ఇస్తానంటేనే కదా పోయినావు. రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను ఎక్కడైనా ఇదేంది రాజ్యసభ మెంబర్గా ఇస్తారని కదా పోయినావు. అసలు నీకు రాజ్యసభ అయిపోయింది కదా, రాజ్యసభ అయిపోతే కంగా వచ్చింది అనుకో, పైన నామినేషన్ పైన ఏదో ఒక పోస్ట్ వస్తుంది. లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళు సృష్టించాలంటే ఏమని ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకొక 100 సంవత్సరాలు కూడా రాదు. అది ఎప్పుడో డెడ్ అయిపోయింది. దాన్ని జీవం పోయలేరు ఎవరు. చనిపోయిన జీవికి ఏం పోసినా అది లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంతవరకు కాంగ్రెస్ బతికి బయటపడదు. ఆయన ప్రాణం ఉండేంతవరకు తెలుగుదేశం ఇదే లాస్ట్ ఎలక్షను. దీంతో తెలుగుదేశం కూడా భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడే నీకు పార్లమెంట్లో చెప్పుకునే దానికి లేకుండా చేసేసినాడు జగనన్న. రాజ్యసభలో తెలుగుదేశం అనేది ప్రతినిధి ఒక్కడనే లేకుండా చేస్తున్నాడు. నాకు తెలిసి రేపు ఎలక్షన్లో వైనాట్ 175 నిజంగా ఆయన పథకాలు నేను చేసి ఉండి మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు ప్రజలు కానీ నిర్భయంగా ఓటేస్తే 170 సీట్లు డెఫినెట్గా గెలుస్తాడు. జస్ట్ హామీలతోనే 151 సీట్లు సంపాదించుకుంది వైసీపీ 2019 ఎన్నికల్లో. రేపు ఎన్ని సంపాదించుకోబోతుంది? నవరత్నాలు అమలు పరిచారు, మళ్ళీ అంటే చెప్పని కూడా చాలా చేశారు. సో మీ టార్గెట్ ఆయన 175 అంటున్నారు, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? పథకాలు అనిపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయరు. ఇందిరాగాంధీ ఇళ్ల స్థలాలు ఇచ్చింది, భూ సంస్కరణ తీసుకొని భూములు పేదవాళ్ళకి వచ్చింది, ఒక్కొక్కరికి 5 సెంట్లు లెక్కన ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఈ రెండే ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి భూములంతా ఇప్పించి వాటికి రెక్లమేషన్ చేసి బావులు గీవులంతా తూపించింది. దీనివల్లనే ఆమెకి 40 సంవత్సరాల పేదవాడు ఆమె వెనకాల నిలబడ్డారు. కోటీశ్వరులు ఎప్పుడు ఇందిరమ్మ దగ్గర నిలబడలా. పథకాలు లేనప్పుడే 151 తెచ్చితే పథకాలు అనిపించేవాళ్ళు తల్లికి పాలు చేసి రొమ్మును గుద్దినట్టు ఎవరైనా చేస్తే చెప్పలేనే. కానీ నిజమైన ప్రేమ వాత్సల్యం ఉండి నా బిడ్డలు బాగుపడినారు, నా ఇల్లు బాగుపడింది, మహిళా లోన్ తోసినాడని ప్రతి మహిళలకు కానీ మైండ్లో పడిపోతే, ప్రతి మహిళకి సంబంధించిన పురుషులంతా భర్తలంతా ఓటైతే ఈరోజు మనకి ఇంత చేస్తుండని ఒక ఫీలింగ్ అందరికీ వచ్చిందంటే ఎందుకు 175 సీట్లు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఇప్పుడు చంద్రబాబు పలాన్ని చేసినానని చెప్పగలుగుతాడా? పోనీ పథకాలు చంద్రబాబు చేశాడు, ఓపెన్గా చంద్రబాబు నుంచి ఒక గ్రామానికి వచ్చి
నా వల్ల మీ గ్రామం బాగుపడిందని చెప్పమను. చెప్పే శక్తి కూడా లేదా పవన్ కళ్యాణ్ వచ్చి నేను పార్టీ పెట్టిన పార్టీకి నాకు ఓటు వేయండి, నేను 175 సీట్లు గెలుస్తుండా, నేను వచ్చినాక మీకు ఇంకా బాగా చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారు? అతను 5 సీట్లకి ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ కూడా ఇచ్చేసినాడు. ఏమని? నాదేళ్ళ భాస్కర్ రెడ్డి భాస్కర్ కొడుకు మనోహర్ సారు త్యాగం చేయండి మీరు, చంద్రబాబుని గెలిపిద్దామంటున్నాడు. అసలు చంద్రబాబుని ఎందుకు గెలిపించాలంటే దానికి జవాబులే. ఇదే నాదేళ్ల భాస్కర్రావు తెలుగుదేశానిలో పోయి మాట్లాడనే కూడదు. నాదేళ్ల భాస్కర్రావుని తెలుగుదేశం పార్టీ ఎంత నాశనం చేసింది. ఆయన రక్తంలో పుట్టినట్టు మనోహర్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే వ్యక్తిత్వాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఏమిటి సంస్కరణ? రాక్షసుడికి మానవ జన్మ ఎత్తినోడికి ఎక్కడ పోయింది ఇది? రాక్షసులు ఎప్పుడు కూడా అభివృద్ధిని కాన్షియన్స్ కదా. మీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారికి మీకు ఎందుకని పడట్లేదు? ఆయన పెత్తందారుడనా? నాకు ఆయనకి పడలేదని ఎవరు చెప్పారమ్మా? అది వాళ్ళ కర్మ. నేను బాగానే ఉండా. 4 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉండా. నాకు మేమంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మెంబర్లు. మాది పెద్ద ఫ్యామిలీ. మా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని అనుసరించుకొని ఆయన పోతున్నాడు, నేను పోతున్నాను. మాకు పడకుండా పోయేదానికి ఏమి వ్యక్తిగతంగా మాకేమైనా ద్వేషాలా? లేదా ఆయన పైన నేను ఎప్పుడైనా వికారమైన స్టేట్మెంట్లు ఇచ్చినానా? ఆయన కూడా ఒక బలమైన నాయకుడు. అతనికి చంద్రబాబుకి ఎందుకు కాదంటే యూనివర్సిటీ నుంచి కాదు. ఇప్పుడు కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. కుప్పంలో డైలీ పోయి పని చేసుకుంటున్నాడు. పుంగునూరు కన్నా కుప్పం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంతేగాని నాకు రామచంద్రరెడ్డి పైన మిథున్ పైన కసిపెట్టాల్సిన అవసరం నాకేముంది? అది 2 వచ్చేస్తుంది కదా, మళ్ళీ అడుగుతారు కదా. అసలు నాకు రామచంద్రరెడ్డికి పడలేదనే వాళ్ళు నాకు ఆయనకి బాగా తీవ్రంగా మనస్పర్ధలు పెట్టించాలంటే పడదని చెప్పొచ్చు. నాకెందుకు అంత పడదు? ఒకవేళ నన్ను ఆదరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరించాలా? జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తే రామచంద్రరెడ్డి ఇంకొకరు కూడా ఆదరించొద్దని చెప్పే అంత పరిస్థితి వాళ్ళకి కూడా రాదు. నేను ఈ జిల్లా వరకు రామచంద్రరెడ్డితో కలిసిమెలిసే కదా పనిచేస్తున్నాను. స్టేట్ లెవెల్ పోతే ఆయన జగనన్నకి విధేయుడు, నేను జగనన్నకి విధేయుడి. ఇది ప్రాంతీయ పార్టీ, ఇది నేషనల్ పార్టీ అయితే, అసలు నేషనల్ పార్టీ అయితే ఎవరైనా కూడా రాని, జగనన్న కూడా నన్ను రేపు టికెట్ కూడా ఇవ్వకుండా పోనీ. నేషనల్ పార్టీ అయితే ఈఎల్కే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే 100% ఆయన పైన పెట్టి ముఖ్యమంత్రి పదవి లేకుండా చేసి ఉంటారు. ఆయన ఒక ధైర్యస్తుడు, ఒక సింహం కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టినాడు, దాంట్లో గెలిచినాడు. ఆయన ఎదిరించేదానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి కలుసుకొని పోవాల్సిందే. ప్రాంతీయ పార్టీది, ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పేదవాడందులో ఆరాధిస్తున్నారు. అదే నేషనల్ పార్టీలో కానీ కాంగ్రెస్లో ఉంటే అక్కడ ప్రతిదానికి అడిగి పనిచేసి ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.